విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన నిర్ణయాత్మక సమయం. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసింది. ఈ పరీక్షలు కేవలం ఒక రీ ఎగ్జామ్ మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును మళ్లీ సరిదిద్దుకునే ఒక రెండో అవకాశమని చెప్పొచ్చు. గతంలో ఫెయిల్ అయినా లేదా ఆశించిన మార్కులు రాకపోయినా ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ అకాడమిక్ జీవితాన్ని తిరిగి బలోపేతం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, ఉపాధ్యాయులు అందరూ ఈ పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే పరీక్షా కేంద్రాల వద్ద సందడి మొదలైంది. చాలా మంది విద్యార్థులు ఉద్విగ్నతతో పాటు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విధంగా రోజుకు 2 సెషన్లలో పరీక్షలు జరగడం వల్ల విద్యార్థులు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సప్లిమెంటరీ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను విద్యార్థుల సౌకర్యం, భద్రత మరియు పారదర్శకతను అనుగుణంగా రూపొందించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను కూడా నియమించారు. పరీక్షా పత్రాల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద గందరగోళం లేకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు సురక్షితంగా పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించబడ్డాయి. ఈసారి మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్లో 2,67,285 మంది విద్యార్థులుండగా సెకండ్ ఇయర్లో 1,31,073 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరవడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఈ పరీక్షల ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి విద్యార్థి జీవితంలో ఇది ఒక కీలక మలుపు కావడంతో అందరూ ఎంతో శ్రద్ధతో సిద్ధమయ్యారు. కొందరు విద్యార్థులు గత కొన్ని నెలలుగా ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని మరింత మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డారు. అధికారులు మరోసారి విద్యార్థులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైన ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో ట్రాఫిక్ లేదా ఇతర సమస్యల వల్ల ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రవాణా సమస్యలు ఉండే అవకాశం ఉండటంతో విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక ఈ సప్లిమెంటరీ పరీక్షలు మే 28 తేదీ వరకు కొనసాగనున్నాయి. దాదాపు 2 వారాల పాటు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించబడతాయి. ప్రతి పరీక్ష రోజు ఎంతో కీలకమైనదిగా మారనుంది. విద్యార్థులు ఒకరోజు పరీక్ష తర్వాత మరుసటి పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సమయం నిర్వహణ, రివిజన్ ప్లాన్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చివరి క్షణంలో కొత్త విషయాలు చదవడం కాకుండా ఇప్పటికే చదివిన అంశాలను పునరావృతం చేయడం మంచిదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారికి మానసికంగా మద్దతు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సహజమైనదే అయినప్పటికీ సరైన నిద్ర, ఆహారం మరియు ప్రశాంతమైన వాతావరణం విద్యార్థుల పనితీరును మెరుగుపరుస్తాయని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్, ఐడి కార్డు వంటి అవసరమైన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచనలు చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు కేవలం మార్కులు పెంచుకోవడానికి మాత్రమే కాకుండా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే అవకాశం కల్పిస్తాయి. ఒకసారి విఫలమైన తిరిగి నిలబడే అవకాశం ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచే వ్యవస్థగా ఇది నిలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక ఘట్టంగా మారాయి. కఠినమైన నియమాలు, భారీ ఏర్పాట్లు, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ మధ్య ఈ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి విద్యార్థుల ప్రదర్శనపైనే, వారి ఫలితాలపై నిలిచింది. ఈ పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక కొత్త ఆరంభానికి దారితీయాలని ఆశిద్దాం.